మీరు దీన్ని నమ్మరు. చరిత్రలో ఇది అత్యంత విలువైన ఓడ ప్రమాదం కావచ్చు. 1622లో నెస్ట్రా సియోరా డెటోచా దాదాపు 500 మిలియన్ల విలువైన నిధిని మోసుకెళ్లి ఫ్లోరిడా తీరంలో మునిగిపోయింది. నిధి వేటగాడు మేల్ ఫిషర్ దానికోసం దశాబ్దాలుగా వెతుకుతున్నాడు. అతను స్పెయిన్కు వెళ్లి పాత ఆర్కైవ్లను తవ్వి చివరకు దాని స్థానం గురించి ఆధారాలను కనుగొన్నాడు. నీటి అడుగున దృశ్యం అంతా భయంకరంగా ఉంది. కాబట్టి అతను ఇసుక మరియు బురదను కొట్టుకుపోవడానికి శిథిలాల ముందు భాగంలో పైపులను నడిపాడు. 1971లో అతను ఒక ఇనుప యాంకర్ను కనుగొన్నాడు. దానిని సూచనగా ఉపయోగించి అతను కనుగొన్న అన్ని కళాఖండాలను మ్యాప్ చేసి ప్రధాన నిధి ఎక్కడ ఉంటుందో ఊహించడానికి ప్రయత్నించాడు. 2 సంవత్సరాల తరువాత కేవలం 60 మీటర్ల దూరంలో అతను వెండి నాణేలు మరియు భారీ వెండి కడ్డీలను కనుగొన్నాడు. అవి అటం నుండి వచ్చాయని సీరియల్ నంబర్లు నిర్ధారించాయి. తరువాత ఫిషర్ బృందం సోనార్ ఉపయోగించి శోధనను కొనసాగించింది. తరువాత జూలై 20, 1985న సోనార్ ఒక భారీ శిథిలాన్ని కనుగొంది. డైవర్లు కిందకు దిగారు. ఈ వీడియో గురించి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.